అన్నమయ్య జిల్లాలోని రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి వారి పార్వేట ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పార్వేట నిర్వహించారు. గతేడాది నిర్వహించిన పార్వేట సందర్భంలో జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీతో పాటు డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసుల బలగాలు సుమారు 400 మందికి పైగా సిబ్బంది నిర్వహించారు. శ్రీ భద్రకాళి సమేతుడు సాయంత్రం 7 గంటలకు ఆలయ వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్చరణలతో వివిధ రకాల కళాకారుల నృత్య ప్రదర్శనలతో పార్వేటకు బయలుదేరారు. ఆలయం నుంచి స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై వేటకు వెళ్లే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు తిరుమల మనోజ్ కుమార్, ఆలయ యువ డివి రమణారెడ్డి పర్యవేక్షించారు. కడప జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 పరీక్షా కేంద్రాల్లో 17,100 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పరీక్ష ప్రారంభం సమయానికి అరగంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారి హాల్ టికెట్ వివరాలను సరిచూసుకుని పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 800 మంది ఇన్విజిలేటర్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 5 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.
रूम नंबर 3 जाने को रूम नंबर का पापा बुरकू बेने కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన కార్యక్రమాలకు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీకి ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డిని ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. 25న జరిగే ప్రతిష్ఠా కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోకపోవడం బాధాకరమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటే కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు వినూత్నమైన రీతిలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలిపారు. కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నో ఏళ్లుగా సమస్య
సమస్యలు ఎదుర్కొంటున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రిలే నిరాహార దీక్షలు చేశాం. అధికారులు మా సమస్యలు పరిష్కరించకుండా ఉండడం ద్వారా విధి లేని పరిస్థితిలో ఆమరణ నిరాహార దీక్షగా వెళ్ళాం. ఈరోజు 4వ రోజు ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు సానుకూలంగా స్పందించడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా రావటం లేదు. వచ్చిన అరాకొరగా మాటలు చెప్పి వెళ్తున్నారు తప్ప, నీటి మీద రాతల్లాగా మాట్లాడుతున్నారు తప్ప సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం లేదు. అందుకే మేము చెప్పదలుచుకుంటున్నాం, ఈరోజు 4వ రోజులో భాగంగా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఇదే కానీ ఇలాగే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తే మా ఉద్యమం తీవ్ర స్థాయికి తీసుకొని పోతాం. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే కడప నగరంలో సమ్మె లేకుండా పోవడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధం వెనకడుగు వేయదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు ఇప్పటికన్నా కమిషనర్ గారు పూర్తి స్థాయిలో మేము పెట్టినట్టు 6 డిమాండ్లలో కనీసం 4 డిమాండ్లు అయినా సరే మీరు పరిష్కరిస్తే మేము ఈ ఆమరణ నిరాహార దీక్షల్ని విరమింపజేస్తాం. లేదు మాకుండేది 3 కాళ్ళే అని చెప్పి మీరు వ్యవహరిస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదు. మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్తున్నాం, సమ్మెకి ప్రిపేర్ చేస్తున్నాం. ఆ తర్వాత పూర్తి బాధ్యత నీదే. అక్కడ ఉన్నంటి దీక్షల్లో కూర్చున్నట్టు వారికి ఎలాంటి ప్రమాదం జరిగినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏం మాత్రం సమస్య ఏర్పడినా దానికి పూర్తి బాధ్యత కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారే భరాయించాలని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిపాటి శ్రీరాములు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత 4 రోజులుగా మున్సిపల్ యూనియన్ నగర ప్రెసిడెంటు రవి మరో 11 మంది కార్మికులు నిరవధిక దీక్ష జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. దాదాపు 72 గంటలు దాటింది. 4వ రోజు ఎంటర్ అయింది. ఈరోజు కూడా స్పందన లేదు, పరిష్కారం కాలేదు. పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ యూనియన్గా CITUగా చెప్పదలుచుకున్నాం. అవేం పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు. అడిషనల్ వర్కర్లకు 19,065 రూపాయలు వేతనం ఇవ్వాలని. రెండో డిమాండ్, విధుల్లో ఉన్నారు, వాళ్ళు చనిపోయినారు, వారి కుటుంబాల్లో 3 సంవత్సరాలైంది, ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమందిని తీసేశారు కొన్ని అన్ని కారణాల వల్ల. కార్పొరేషన్ కమిషనర్ గారి హౌస్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ వర్కర్లు కొన్ని కారణాల వల్ల తప్పు చేయని కార్మికులను కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళను తక్షణమే విధుల్లో పెట్టుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7 మంది ప్లస్ ఒక 5, 12 మంది, ముందు 7 మందిదైనా తెంచండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి సమాధానం లేదు. కమిషనర్ గారు పాజిటివ్గా స్పందించాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడే కమిషనర్ గారు చర్చలు జరుపుతూ ఉన్నారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు. దాన్ని పాజిటివ్గా స్పందించి ప్రాణహాని లేకుండా చేయాలని చెప్పి CITUగా కోరుతూ ఉన్నాం. ఏ ఒక్క ప్రమాదం జరిగినా, ఈ కార్మిక నాయకత్వానికి కానీ కార్మికులు కానీ ఏ ప్రమాదం జరిగినా, ప్రాణహాని జరిగినా అది పాలక వర్గాంది, కమిషనర్ గారిదే, అధికారులదే అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం మొండిగా ఉండడం సరైంది కాదు, మంచిది కాదు, ఇది అన్యాయం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి దీక్షలు విరమింపజేయడం కోసం కమిషనర్ గారు కడప నగర శివార్లోని శివానందపురంలో తమ ఇళ్ల దగ్గర రోడ్లను సైతం కబ్జా చేయాలని కొంతమంది చూడటం దారుణమని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల నుంచి రక్షించాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 100 మంది కుటుంబాలకు ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించారన్నారు. అనంతరం ఇక్కడ ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నట్లు ఈ రోజు కొంతమంది కబ్జాదారులు తమ ఇళ్ల వద్దకు వచ్చి స్థలాలు తమవి అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను కబ్జాదారుల నుంచి రక్షించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా రోడ్డును మాకు కబ్జాదారుల నుండి మా రోడ్డును మాకు న్యాయం ప్రభుత్వం వెంటనే
వెంటనే. కడప నడిబొడ్డున ఉన్న శివానందపురం దగ్గర గౌతమ్ బుద్ధ టౌన్షిప్ ఆపోజిట్ నందు 15వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు గత 40 సంవత్సరములుగా ఈ రోడ్డులో నడుస్తున్నాము. ఈ రోడ్లో అండర్ డ్రైనేజీ, కాలువలు, కరెంటు పోల్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా భూ కబ్జాదారులు వచ్చి ఇది మా స్థలము, మీకు రోడ్డు లేదు అంటున్నారు. అటు సైడు మాకు లేఅవుట్లో ఇది 1843లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో మాకు లేఅవుట్ ఇచ్చారు. ప్రజలకు ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున అందరికీ గవర్నమెంట్ మంజూరు చేసింది. ఇక్కడ దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. అటు సైడు వాళ్ళు మాది రిజిస్టర్ ల్యాండ్, మీకు ఇటు సైడు రోడ్డు లేదు అంటున్నారు. ఇటు సైడు వాళ్ళు మీకు రోడ్డు లేదు అంటున్నారు. మేము ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నాము. మా ప్రజలకు న్యాయం చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాము. గతంలో కమిషనర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ చాలామందికి ఎన్నోసార్లు గత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప మాకు న్యాయం చేసే నాదుడే లేడు. దయచేసి మాకు మా రోడ్డును భూ కబ్జాదారుల నుంచి అడ్డుకొని మా రోడ్డును మాకు ఇప్పవలసిందిగా కోరుతున్నాము. వాటర్ పైపు లైను, కరెంటు పోల్లు ఉన్నాయి. మేము ప్రతి ఒక్కరము ఇంటి పన్ను, కరెంటు బిల్లులు అన్నీ కడుతున్నాము. ఎన్నిసార్లు కనీసం 100 సార్లు తిరిగాము. మాకు స్పందించే వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవలసిందిగా కోరుతున్నాము. మేము 40 సంవత్సరములుగా అదే రోడ్డులో మేము తిరుగుతున్నామండి. గౌతమ్ బుద్ధ టౌన్షిప్ ఎదురుగా ప్లేఅవుట్లో ఉన్నాము మేము. మాకు రోడ్డు ఇప్పుడు లేదని భూ కబ్జాదారులు వచ్చేసి అరికడుతున్నారు, లేదంటున్నారు. మేము 10 ఏళ్ళ నుంచి రోడ్డు కోసము కమిషనర్ గారికి అయితేనే, కలెక్టర్ గారికి, అందరికీ ఎంఆర్ఓ గారికి అందరికీ సబ్మిట్ చేసినాము. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దయచేసి మాకు న్యాయం జరిగేలా స్పందించండి. రాజంపేటలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని 3 రోజుల రిలే దీక్షలు చేపట్టారు. రాజంపేటలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని సోమవారం 3 రోజుల రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది తమ న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు. రేపు ఎల్లుండి కూడా ఈ నిరసన దీక్షలు కొనసాగనున్నాయి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 1,810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయింటెనెన్సర్లుగా మార్చాలని, గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, మే నెల అంతా వేసవి సెలవులు ఇవ్వాలని, లబ్ధిదారులకు ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని, ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవో ఇవ్వాలని, ఫ్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు మాకు జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు 2 సార్లు పోయిన ప్రభుత్వం వాళ్ళు కూడా పెంచుతామన్నారు, పెంచలేదు. ఈ ప్రభుత్వం వారు కూడా మాకు జీతం పెంచలేదు. కానీ పని అయితే మటుకు ఎక్కువగా పని భారం పెంచుతూ ఉన్నారు. ఏఎన్ఎం చేసే పని కూడా మాకే జతపరిచి మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అదిగాక 10వ తరగతి క్వాలిఫికేషన్తో మాకు అంగన్వాడీ పోస్టులు మాకు ఇచ్చి, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళ క్వాలిఫికేషన్తో మాకు సాఫ్ట్వేర్ పనిలాగా మాకు చేయించుకుంటున్నారు. ప్రతి రాత్రి 10 వరకు మాకు ఆన్లైన్ పని వరకు అయితే చేయించుకుంటున్నారు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 చేయాల్సి వస్తుంది. దానికి తగిన జీతం మాకు ఇవ్వడం లేదు. దయచేసి మా కష్టానికి తగిన, మా శ్రమకు తగిన జీతం మాకు ఖచ్చితంగా 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటున్నాము. అంగన్వాడీల తరఫున గవర్నమెంట్కి మా విన్నపం, మా ఆవేదన అనుకోండి. ఇది వచ్చేసి చెప్పడానికి అయితే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా అంగీకరించడానికి గవర్నమెంట్కి మనసొప్పడం లేదు. కానీ మా దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి వెట్టి చాకిరీ అనేది మా చేత చేయిస్తూ ఉన్నారు. జీతాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం చేత కాలేదు, కానీ మెనూ ఛార్జీలు పెంచడం లేదు, జీతాలు పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 11,500 జీతంతో ఒక అంగన్వాడీ టీచర్ ఒక కుటుంబాన్ని ఎలా పోషించుకోగలరు అనేది మా ఆవేదన మీకు వ్యక్తం చేస్తున్నాము. దీని గురించి మాకు జీతాలు పెంచాలని, మా పని భారాన్ని తగ్గించాలని మేము గవర్నమెంట్ని విన్నవించుకుంటా ఉన్నాం సార్.
రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు మే 12న కడప నగరంలో చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఇంకా కూడు గుడ్డ నిలువ నీడ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల ప్రజలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఆధిపత్య కులాలకు వర్గాలకు ఊడిగం చేస్తూ ఊరికి దూరంగా అభివృద్ధికి నోచుకోక ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాహెబ్ గారి సల్గదందున అలాగే ఈరోజు ఎస్సీ ఎస్సీ ఆత్మ గౌరవ సంక్షేమ ద్వారా ఆధ్వర్యంలో వచ్చి ఏప్రిల్ 12వ తేదీ మహాబహిరంగ సభ మన కడపలో జరగనున్నది. మహాశివులారా, ఎస్టీ ఎస్సీలకు చాలా చూస్తున్నా ఉన్నాము. ఎక్కడ దాడులు చేయడం కానీ వాళ్ళ ఆస్తులు గుంజుకోవడం కానీ ఎలాంటి ముందస్తుగా ఏదైనా చర్య తీసుకుంటారంటే తెలిపినా కూడా చర్య తీసుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సినా కూడా ఎటువంటి అభివృద్ధి కానీ ఎస్సీ ఎస్సీలు చేయకుండా ఇంకా ఉండే వాళ్ళ ప్రాపర్టీలను కూడా ధ్వంసం చేసి కబ్జా చేసే స్థితి చూస్తున్నాము. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎస్సీ ఎస్సీలకు కోరుకునేది ఏమంటే ఈ 12వ తేదీ ఏప్రిల్లో హరిత హోటల్లో కడపలో మహాసభ జరుగుతున్నది. ప్రజలందరూ వచ్చేసి మీరంతా వచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని చెప్పేసి మా తరపున ముస్లిం జగజారావు గారి సర్కిల్ ఎదుట ఎస్సీ సంక్షేమ సంఘం చైతన్య సభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు అనేక రకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ముస్లిం మైనార్టీలకు ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో 9వ 10వ తరగతి విద్యార్థులు చేరి తమ భవిష్యత్తును బంగారమయం చేసుకోవాలని ధనిక్ ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ బాలలత ఆదివారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కడపలోని బాల వికాస్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశంలో నారాయణ విక్రమ్ ఆధ్వర్యంలో ధనిక్ భారత్ విద్యా సంస్థలను హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో నెలకొల్పారు. విద్యార్థులు విద్యా వ్యవస్థలో వచ్చే సమూల మార్పులను ఎదుర్కోవడానికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, విద్యార్థులను మానసికంగా శారీరకంగా దృఢపరచడానికి వారి కోసం సపరేట్ ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. విద్య అనేది శ్రమ కాదు, అది ఒక ఆట అనే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఇంటర్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక్కసారి ఆ కాలేజీలో చేరితే వారి జీవితంలో స్థిరపడే వరకు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ గాని, ఇంజనీర్స్ గాని ఏదైనా సరే సాధించే వరకు తమ సంస్థ ఒక తల్లిదండ్రుల వలె చేపట్టి నడిపిస్తుందని ఆమె తెలిపారు. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారు 9th, 10th వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా 10th క్లాస్ పరీక్షలు ఎలా రాయాలి, మెళుకువలు కావచ్చు, దాంతోపాటు కెరీర్ పాత్ ఎలా చూస్ చేసుకోవాలి, వీటన్నిటి మీద పిల్లలందరికీ కూడా అవగాహన సదస్సులండి. దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈ 4 రోజుల పాటు రాయలసీమలో అంటే ఇప్పుడు మనం రకరకాల ప్రాంతాలు రాయలసీమలో చూస్తే కనుక పిల్లల టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. ఆ టాలెంట్ని ఎలా వెలికి తీయాలనే దాని మీద మేము చాలా చోట్ల అవగాహన సదస్సులు పెడుతున్నాము. ఆ సదస్సులో భాగంగా ఈరోజు పొద్దున బద్వేలు కావచ్చు, మధ్యాహ్నం మైదుకూరు కావచ్చు, ఇప్పుడు బాల్ వికాస్ స్కూల్ ఏదైతే కడపలో ఉందో గంగయ్య గారు నిర్వహిస్తున్న స్కూల్ డైరెక్టర్ గారు ఆ స్కూల్కి వచ్చామండి. అండ్ ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి మీకు చాలా దగ్గరలో పిల్లలకి అత్యున్నతమైన ఎడ్యుకేషన్, మనకు తెలుసు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మార్పులను మరింతగా అంటే పిల్లలకి ఆ మార్పులు అర్థం చేపించి
కొత్త కొత్త టెక్నాలజీస్లో వాళ్ళకి ఒక అవగాహన తీసుకొచ్చి దాంతోపాటు వచ్చే 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు కూడా మారిపోతున్నాయి కాబట్టి ఏఐ లాంటి రంగాలు వస్తున్నాయి కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రత్యేకంగా మన పిల్లల కోసం, ముఖ్యంగా రాయలసీమ పిల్లల కోసం ప్రత్యేకంగా మేము ఇక్కడికి వచ్చామండి. మన పిల్లల్లో చాలా టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనం కనుక గమనిస్తే అక్కడ కేవలం ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ మాత్రమే కాదు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఓవరాల్గా పిల్లల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళు ఏ విధంగా మానసికంగా ఆందోళన పడకుండా నేను చూసుకుంటూ ఉంటాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఒక గొప్ప వ్యక్తి కళ అండి, విక్రమ్ నారాయణరావు గారని. ఆయన సామాన్యంగా జీవితం స్టార్ట్ చేసి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించారు. దాదాపు 3000 మంది ఆయన కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ ఆయన కోరిక ఒకటే, భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని. ఆ కోరిక కోసమైన విద్య అనేది ప్రధానమైన ఆయుధం కాబట్టి ముందు విద్యా సంస్థలు స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత అనేక రంగాల్లో ధనిక్ భారత్ మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సార్ ప్రయత్నం చేస్తున్నారు విక్రమ్ నారాయణరావు గారు. ఆయన కోరిక మేరకే నేను 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు దేశం ఎలా బాగుపడాలి, విద్యార్థుల ఒక స్థితిగతులు ఎలా ఉన్నాయి అవి తెలుసుకుంటూ, వాళ్ళకి ఎంతవరకు అవగాహన తెలుసుకుంటూ, వాళ్ళకి ఇంకా జీవితం పట్ల, కెరీర్ పట్ల, అదేవిధంగా లీడర్షిప్ పట్ల, అన్నిటి పట్ల అవగాహన కల్పిస్తూ ఈరోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.